మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి పంచాంగ శ్రవణం ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, 2026 పరాభవ నామ సంవత్సరం, మరి నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి. ఆర్థికంగా కావచ్చు, దేశ రాజకీయ పరిస్థితులు కావచ్చు, మన రైతుల గురించి కావచ్చు, ఓవరాల్గా హైలైట్స్ ఏంటి, ప్రజలు ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు వహించాలి, పూర్తి విశేషాలు ఈ సంవత్సరం హైలైట్స్ తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. సంవత్సరాల్లో నవనాయకుల యొక్క ఫలితాలు అనేటటువంటివి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పేటటువంటి, అంటే ముందు సూచనగా చెప్పేటటువంటివి నవనాయకుల యొక్క ఫలితాలు. ఈ నవనాయకుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, రాజు ఎవరు, మంత్రి ఎవరు, సైన్యాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి, అంటే ఏ రాజు ఎలా పరిపాలన చేస్తున్నాడు అని తెలుసుకునేటటువంటివి నవనాయకుల యొక్క ఫలితాలు. కాబట్టి రాజు ఎలాగైతే ఉంటాడో, మంత్రి సలహాలు పాటిస్తూ రాజు రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం రాజు ఎవరయ్యారంటే గురువు రాజుగా నిలబడ్డాడు. కాబట్టి ఈ సంవత్సరం గురువు రాజు అయినందువలన ఫలితాలు ఎలా ఉంటాయి అని చూసుకుంటే గనక, ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు అయ్యాడు. మంత్రి కుజుడు అంటే, కుజుడు దేనికి కారకుడవుతాడు? ఆర్థిక వ్యవస్థకు, అలాగే అనారోగ్య కారకానికి కారకుడయ్యేటటువంటి వాడు కుజుడు. కాబట్టి మంత్రి కుజుడు అయ్యాడు. నవనాయకుల్లో 7 గ్రహాలు శుభాలు, 9 గ్రహాల్లో 7 గ్రహాలు శుభాలు. అంటే ఈ సంవత్సరము అన్ని రకాలుగా, అంటే ఒక 80% శుభాలే ఉంటాయి, 20% మాత్రం అశుభాలు. ఎందుకంటే శుభ అశుభ ఫలితాలు కంపల్సరీ ఉంటాయి. శుభం ఉంటే అశుభము కూడా ఉంటుంది. అలాగే 2 పాపగ్రహాలు ఎక్కువగా శుభగ్రహాలు ఉండుట వలన దేశములలో రాజులు, ప్రజలు పరస్పర ప్రేమాభినందనలతో ఉంటారు, అంటే ప్రేమగా ఉంటూ ఉంటారు. అలాగే చాలా వరకు ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరము విద్యా విధానములలో చాలా మార్పులు వస్తాయి. ఈ సంవత్సరము విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు మార్పులు వచ్చేటటువంటి అవకాశము ఏర్పడబోతూ ఉంది. అలాగే ఈ సంవత్సరము గురుకుల విద్యా విధానములలో వేద, జ్యోతిష్య, ఆధ్యాత్మిక విద్యలు పెరుగుతాయి. గురువు బృహస్పతి, అంటే దేవతలకు గురువు అయినటువంటి వాడు. అలాగే ఈ సంవత్సరము విద్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చదువుకునేటటువంటి విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, అలాగే ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో అలాంటి వారు కావచ్చు, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కావచ్చు, వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చేటటువంటి అవకాశము ఈ సంవత్సరం కలగబోతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకు మంచి భవిష్యత్తు కూడా, విద్యలో కూడా వేద విజ్ఞానానికి చాలా పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరము వేద విజ్ఞానం నేర్చుకున్న ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడబోతుంది. అంటే వేదము, జ్యోతిష్యము, అందులోనూ ఆధ్యాత్మిక చింతన ఈ సంవత్సరం చాలా పెరుగుతుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇది పరాభవ నామ సంవత్సరం కాబట్టి భగవంతుని యొక్క ఆధ్యాత్మికత పెరిగేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. అలాగే ప్రవచనకర్తలు, జ్యోతిష పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ప్రవచనం వల్ల ప్రజల్లో నాయకులు ధర్మ మార్గంలో నడుచుకుంటారు. ఈ సంవత్సరం జరిగేటటువంటి ప్రవచనాలు కావచ్చు, ఆధ్యాత్మిక బోధనలు కావచ్చు, జ్యోతిష్య పండితులు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు కావచ్చు, ఈ సంవత్సరం అందరి జీవితాల్లో ఉపయోగపడేటటువంటి అవకాశం ఈ సంవత్సరం అంతా ఏర్పడుతుంది. దీనికి కేవలం సాధారణమైనటువంటి మనుషులే కాదు, రాజకీయ నాయకులు, సినిమా రంగంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్, అలాగే గొప్పనైనటువంటి ఫైనాన్షియర్స్, లేదు గొప్పనైనటువంటి ఈ యొక్క వృత్తి వ్యాపారం చేసేటటువంటి వారు, అలాంటి వారు కూడా పండితుల యొక్క సలహాలు, సూచనలు పాటించుకుంటూ వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కలుగుతూ ఉంటాయి. అలాగే నాయకులు ధర్మ మార్గంలో ఉండి చక్కని నిర్ణయాలతో పరిపాలన చేస్తారు. ఈ సంవత్సరము నాయకులు ఎవరైతే, అంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కని నిర్ణయాలతో ధర్మపాలన చేసేటటువంటి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా విదేశీ రాజకీయాలు,
అలాగే కుట్రలను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆల్రెడీ ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ మనము దుబాయ్లో యుద్ధ వాతావరణం చూసాము, అలాగే ఈ యుక్రెయిన్ యుద్ధ వాతావరణం చూస్తున్నాము, ఇజ్రాయిల్ చూస్తున్నాము. ఇవన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి అవకాశాలు మన యొక్క భారతదేశానికి చాలా కీలక పాత్ర వహించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క ఎత్తులకు పై ఎత్తులు వేసి వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మన భారతదేశం ఏర్పరచుకుంటూ ఉంటుంది. అలాగే దేశమునకు అన్ని విధములుగా రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మన భారతదేశం రక్షణ కల్పించడానికి అనేక ప్రయత్నాలు, అనేక మంతనాలు కూడా చేసేటటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధములు జరుగును, కొంత నష్టము కలుగును, ఆర్థిక సైన్యపరమైనటువంటి రంగంలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా పాలకులు సరైనటువంటి సలహాలతో రాణిస్తారు. మనం యుద్ధం రంగం ఆపుదామనుకున్న ఎంతో కొంత నష్టం జరిగేటటువంటి అవకాశం అయితే ఏర్పడవచ్చు. కానీ దానిని కూడా ఆపేటటువంటి శక్తి సామర్థ్యాలు, అలాగే రాజకీయ మంతనాలు జరిగేటటువంటి అవకాశం దేశంలో తప్పకుండా ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఎంతో కొంత ఎదురు దెబ్బలు తెలిగేటటువంటి అవకాశం అయితే తప్పకుండా మన దేశానికి కూడా ఏర్పడబోతుంది. అందుకే నేను గతంలో పంచాంగ శ్రవణాలు చెప్పా, ఏంటి అంటే భవిష్యత్తులో అంటే ఇప్పుడు రాబోయేటటువంటి పరాభవ నామ సంవత్సరం యుద్ధ వాతావరణం మొదలవుతుంది. కానీ అది ఎంతవరకు తీవ్రమైనటువంటి స్థాయిలో అయితే ఉండదు. కొంతవరకు మొదలవుతుంది, కొంతవరకు ప్రాణ నష్టం కూడా జరిగేటటువంటి సంఘటనలు జరిగినప్పటికీ మన భారతదేశ వ్యవస్థ, మన భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించి దానిని సద్దుమణుగులా చేసేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ ఏడాది సరైనటువంటి సమయములలో వర్షములు ఎక్కువగా అంటే మనకు సరైనటువంటి సమయాల్లో వర్షాలు కురవక కాస్త పంటల ఇబ్బంది వస్తాయి. అంటే రైతులకు కాస్త ఇబ్బందులు జరిగేటటువంటి సూచనలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పంటలు సరిగ్గా పంటక ఆహార ధాన్యముల ధరలు ఎక్కువగా పెరుగుతాయి. పంటలు లేకపోతే ఆటోమేటిక్గా ఆహార ధాన్యాలు పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరము రైతులకు పంటలు తక్కువగా పండుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పండగ. ఏ పంటలు వేస్తే లాభదాయకం అంటారు రైతులు ఎక్కువగా? రైతులకు ఈ సంవత్సరము వరి చాలా విశేషమైనటువంటి పంట. గోధుమ పంట చాలా విశేషమైనటువంటి పంట. ఎందుకంటే రాజు గురువు అవుతున్నాడు కాబట్టి, గురువు యొక్క ధాన్యం గోధుమలు కాబట్టి గోధుమలు వేయడం వల్ల ఈ సంవత్సరం గోధుమలు ఎవరైతే వేస్తారో వాళ్ళకు చక్కనైనటువంటి రాబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం శనగలు, పత్తి, అలాగే వరి పంట, ముఖ్యంగా పత్తి అధికంగా పెరుగుతాయి. అంటే ఈ సంవత్సరం శనగలు అధికంగా పెరుగుతాయి, గోధుమలు అధికంగా పెరుగుతూ ఉంటాయి. అలాగే రైతులకు మంచి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం రైతులు వెయ్యాలి అంటే శనగలు వెయ్యండి, పత్తి వెయ్యండి, గోధుమలు వేయండి, సూర్యునికి ఇష్టమైనటువంటి గోధుమలు వేయండి. అలాగే ఈ సంవత్సరం వరి ధాన్యాన్ని ఎక్కువగా పండించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ సంవత్సరము రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే రైతులు ప్రతిసారి పంటలు లేక చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు, దానివల్ల అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునేటువంటి సంఘటనలు చాలా మట్టుకు చూస్తాం. అలాంటివి ఈ సంవత్సరం తగ్గేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఏర్పడతాయి. అలాగే ఈ సంవత్సరం ఇంకా పంట వేసేటటువంటి వాళ్ళు మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారము, వెండి ధరలు హెచ్చు తగ్గులు అవుతాయి. అంటే ఈ నేను చెప్పినటువంటి మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారం, వెండి ఇవి పెరుగుట లేదంటే తగ్గుట, ఈ రెండు హెచ్చు తగ్గులు అనేటటువంటి ప్రతి నెలలో పెరుగుతాయి తగ్గుతాయి ఈ రకంగానే ఉంటూ ఉంటుంది. ఒక నిలకడ అంటే ఒక స్టెబిలిటీ లేనటువంటివి ఇవి 5 కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కూరగాయల ధరలు తగ్గుతాయి. రైలు, విమానం, రోడ్డు, అగ్ని ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి. అంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రమాదాలు తక్కువగానే ఉన్నాయి. దాని గురించి ఎక్కువ భయపడాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఈ సంవత్సరము కాస్త అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. లగ్నంలో శుక్రుడి యొక్క ఉచ్చస్థానం వల్ల, లగ్నంలో ఈ సంవత్సరము ఉగాది పంచాంగ శ్రవణంలో లగ్న కుండలి కనుక చూసుకుంటే లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ ఈ సంవత్సరము ముఖ్యంగా స్త్రీలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. స్త్రీల యొక్క ఆధిపత్యం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు ఏది చెప్తే అదే నడిచేటటువంటి వ్యవహారాలు ఉన్నాయి. అలాగే ఉన్నప్పటికీ హస్తంగతుడు అయినటువంటి కారణం చేత శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ హస్తంగతుడై ఉన్నాడు. దాని కారణం చేతనే మనకు చాలా మంది ఏమనుకుంటారు, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కదా
కాబట్టి స్త్రీల గౌరవ మర్యాదలు పెరుగుతాయి, స్త్రీల యొక్క రాజ్యాలు వెళ్తారని చెప్పేసి అనుకుంటాం. కానీ స్త్రీల వల్లే ఈ సంవత్సరం చాలా వరకు నష్టపోయేటటువంటి సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే హస్తంగతుడైనటువంటి కారణము చేత. అలాగే పురుషులు పరస్పరము కామముతో జీవిస్తూ ఉంటారు. పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా క్రోధములతో ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. ఆశలు కోరికలు విపరీతంగా పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే తెలంగాణలో రాజకీయ నాయకుల యొక్క ఇతర వైద్యంతో ఉండి పాలకుల్లో మార్పులు వస్తాయి. ఈ సంవత్సరము రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వస్తాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పార్టీ అనేటటువంటిది, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఏదైతే ఉందో, మధ్యంతర ఎన్నికలు రావడము లేదు అని అంటే గనక ఈ యొక్క ఉన్న పార్టీ మీద విమర్శలు రావడము, వ్యతిరేకత రావడము, అవిశ్వాస తీర్మానం రావడము, ఇలాంటివి ఎక్కువగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవాలి ఈ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం రాజకీయంలో ఏం జరుగుతుందో ఊహించలేము. మన ఊహలకు అందనటువంటి విషయాలు చాలా. ప్రజల్లో వ్యతిరేకత అయితే బాగా వస్తుంది. ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. ముస్లింల పాలన అని అనుకునేటటువంటి ధోరణి వచ్చేసింది. కాబట్టి కాంగ్రెస్ కు గడ్డు కాలం, అది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు, ఇది భారతదేశం అంతటికి సంబంధించి, ప్రపంచ వ్యాప్తానికి అన్నిటికీ సంబంధించింది. కాబట్టి ఈ సంవత్సరం అందుకే మన యొక్క జ్యోతిషంలో భారతదేశంలో రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, మధ్యంతర ఎన్నికలు లేదా అవిశ్వాస తీర్మానం రావడం, ప్రజల యొక్క విపరీతమైనటువంటి విమర్శలు, వ్యతిరేకత రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది ఉద్రిక్తత చెందితే తప్పకుండా పార్టీ అనేటటువంటి రెండు ముక్కలుగా కావడము, లేదు అనంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, లేదు అనంటే ఆ వర్గంలో ఉన్నటువంటి వారు కానీ మరొక పార్టీకి మారిపోయేటటువంటి అవకాశం. అయితే బీఆర్ఎస్ లేదంటే బీజేపీ, ఈ రెండు పార్టీల్లో మారిపోయేటటువంటి. అటు ఆంధ్ర రాజకీయాల పరిస్థితికి వస్తే అటు ఎలా ఉండబోతుంది? ఆంధ్ర రాజకీయాల్లో కూడా మార్పులు సంభవించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు అది చెప్పడం కరెక్ట్ కాదు, కానీ అంటే భవిష్యత్తులో నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు కెమెరా పూర్వకంగా. తప్పకుండా ఆంధ్రాలో కూడా ఏపీ రాజకీయాల్లో కూడా చీలికలు ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. అది ఎంతవరకు వెళుతుంది? అందుకే ఈ సంవత్సరం ఏం చెప్తున్నారు, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులు ఏపీ కానీ తెలంగాణ ఎవరు ఊహించినటువంటి స్థితిలో జరుగుతూ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటాము, కానీ అది అనుకున్నది జరగదు. మనకు అనుకోకుండా, మనకు తెలియకుండానే రాష్ట్ర రాజకీయాల్లో ఊహించినటువంటి మార్పులు జరుగుతాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భారతదేశ కీర్తి ప్రతిష్టలు తప్పకుండా పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే సినిమా రంగము, ఇంటి వ్యవస్థ, అలాగే సినీ రాజకీయ ప్రముఖులు ఈ సంవత్సరము కాస్త కష్టకాలాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా హస్తంగతుడైనటువంటి కారణం చేత సినిమా రంగంలో కూడా మార్పులు వస్తాయి. ఓటీటీ ప్లాట్ఫారం విపరీతంగా పెరిగిపోయి వెండి తెరలన్నీ తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఎంత పెద్ద సినిమా అయినా, 1000 కోట్ల బడ్జెట్ సినిమా తీసినా థియేటర్లో కేవలం ఒక వారం రోజులు మాత్రమే నడిచేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. దానివల్ల సినిమా రంగంలో తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మటుకు ప్రొడ్యూసర్స్ నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రొడ్యూసర్లు అందరూ తప్పకుండా జాతకాలు చూయించుకోవాల్సిందే. మనం సినిమా ఎవరైనా చాలా మంది ఏమనుకుంటే ఈ సినిమా మనం తీస్తే చాలా హై లెవెల్లో ఆడుతుంది, తప్పకుండా లాభాలు వస్తాయని చెప్పేసి చాలా మంది సినిమాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేటటువంటి విధానాలు చాలా మటుకు చూస్తాం. ఎవరైతే సినిమా తీస్తున్నారో తప్పకుండా ప్రొడ్యూసర్ జాతకాలు చూయించుకోవాల్సింది. లేదు అంటే బొక్క బొర్లా పడి ఉన్నదంతా ఆస్తులన్నీ పోగొట్టుకుంటారు. అలా చాలా మంది ఉన్నారండి ఇండస్ట్రీలో. కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారో, హీరోలు కానీ హీరోయిన్లు కానీ, వాళ్ళందరూ కూడా జాతకాలు చూయించుకోవాల్సింది. ఎందుకంటే అవకాశాలు చేతి దాకా వచ్చి చేజారిపోయేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. పెద్ద హీరో నుంచి చిన్న హీరోల వరకు ఎవరైనా సరే, హీరోయిన్లైనా సరే, వీళ్ళందరూ కూడా తప్పకుండా ఈ సంవత్సరం జ్యోతిష్యం చూయించుకోవాల్సిందే. వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విమర్శలు ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం ఎన్నో రకాలైనటువంటి కేసులలో, వివాదాల్లో చిక్కుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ సినిమా వాళ్లకు ఏర్పడతాయి. ఇప్పుడే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. మళ్ళీ భవిష్యత్తులో ఈ వీడియో మళ్ళీ రిలీజ్ అవుతుంది చూడండి. రెండో విషయం ఏంటంటే, సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా కనుమరుగైపోతారు. కనుమరుగు అంటే ఏంటి? ఒక సినిమా ఆడింది అనుకోండి, స్టార్ సెలబ్రిటీస్ గాక ఎదుగుతూ ఉంటారు.
రెండోది ఏంటి అంటే కనుక ఒక సినిమా ఫెయిల్ అయింది అనుకో కనుమరుగు, ఇక కనిపించరు. అలా చాలా మంది ఇండస్ట్రీలో చూస్తే ఒకటి రెండు సినిమాలు ఆడి మళ్ళీ హీరోయిన్ కనిపించినటువంటి పరిస్థితులు చాలా మట్టుకు చూసాం. అలా ఈ సంవత్సరం చాలా మట్టుకు పెద్ద పెద్ద వాళ్ళు హీరోలు హీరోయిన్లు కనుమరుగైపోతారు. అంటే మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు ఇండస్ట్రీలో కనిపించరు, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు మనకు కనిపించేటటువంటి లక్షణాలు ఎదురవుతాయి. కాబట్టి సినిమా రంగంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సంవత్సరము ఈదురు గాలులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, తుఫాన్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, అలాగే భూకంపాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా అంటే ముఖ్యంగా ఏపీలో కానీ కర్ణాటకలో కానీ లేదు అని అంటే గనక తెలంగాణలో కానీ భూకంపాలు లేదు అంటే సునామీ లాంటివి, సునామీ మీన్స్ ఈదురు గాలిలో అని అంటుంటాం, గాలితో కూడుకున్నటువంటి ఇలాంటివి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కాస్త అప్రమత్తంగా ఉండండి. రెండో విషయం ఏంటంటే ఈ సంవత్సరము ప్రజలందరూ కూడా మానసికంగా కృంగిపోతారు. బికాస్ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా మానసిక ప్రశాంతత ఉండదు. డబ్బులు ఉంటాయి కానీ అనుభవించిన అవి ఏం చేసినా మా మనస్సులో ఒక వెల్తి, ఒక గిల్టీ ఫీలింగ్ అనేటటువంటివి ఈ సంవత్సరం తప్పకుండా ఏర్పడదు. పరాభవ నామ సంవత్సరం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం అవుతుంది. ఏ రకంగా 2019-20 మనము గుర్తుపెట్టుకున్నామో ఇప్పటికీ కూడా ఒక పెను ప్రమాదం వచ్చి అలాగే పరాభవ నామ సంవత్సరాన్ని కూడా అదే రకంగా ప్రజల్లో అందరూ కూడా కామన్ గా ఎలాంటి మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సంవత్సరం అంటారు? ఈ సంవత్సరము గుణపాఠాలండి. అంటే గుణపాఠం అంటే ఏంటంటే లెసన్స్ నేర్చుకుంటారు. మనిషికి అనేక రకాలైనటువంటి అంటే మంచి మనుషులు కూడా ఈ సంవత్సరం చెడుగా మారిపోయేటటువంటి లక్షణాలు, చెడు దారుల గుండా వెళ్ళేటటువంటి అవకాశాలు, మార్పులు అంటే ఆలోచనల్లో మార్పులు, తారతమ్య భేదాలు మర్చిపోయి ఒకరినొకరు దూషించుకోవడము, కామముతో శరీరం అంతా నిండిపోవడము, ఎవరిని చూసినా కూడా కామోద్రేక్తంతో చూడటము, వావి వరుసలు మర్చిపోవడం, ఇలాంటివి విపరీతంగా జరిగేటటువంటి సూచనలు ఈ సంవత్సరం జరుగుతాయి. స్త్రీ యొక్క ఆధిపత్యం పెరిగిపోతుంది, అలాగే మగవాళ్ళ యొక్క ఆధిపత్యం తరిగిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. గతంలో చూసుకుంటే భర్త యొక్క పెత్తనం ఎక్కువగా ఉండేది, ఇప్పుడు భార్య యొక్క పెత్తనం ఎక్కువగా అవుతుంది. అలాగే గతంలో చూసుకుంటే భార్యను కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి, కానీ ఇప్పుడు రివర్స్ లో ఏంటంటే భార్యలు భర్తలను అంటే ఎవరైతే మగవాళ్ళునో వాళ్ళను దూషించేటటువంటి అవకాశాలు, చేయి చేసుకునేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు పెరుగుతూ ఉంటాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము ముఖ్యంగా పశుపక్షాదులకు ఆదరణ పెరుగుతుంది. ఈ సంవత్సరము కుక్కలు, పశువులు లేదు అంటే పశుపక్షాదులు ఇంటి దగ్గర ఎక్కువగా పెంచుకునేటటువంటి లక్షణాలు కనిపిస్తాయి. గతంలో ఏంటి అంటే కనుక ఆవుల్ని పెంచుకునేవారు, రానున్న కాలంలో కుక్కల్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు కుక్కలు పోయి పిల్లుల్ని పెంచుకుంటారు, అలాగే కోతులను పెంచుకుంటారు, అలాగే పాములను పెంచుకుంటూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరము విషపు కీటకాలను ఎక్కువగా పోషించేటటువంటి లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. అంటే కుక్కలు, పిల్లులు, పాములు, తేళ్లు, జర్రులు ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ అంటే మనిషికి ఒక కొత్తదనాన్ని కోరుకుంటారు. అందరు ఇది పెంచుకుంటారు, ఇది పెంచుకుంటాను అనేటటువంటి తరహాలు అంటే మైండ్ సెట్ పూర్తిగా మారిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం వలన ప్రజల్లో ఉత్సాహము, శక్తి, తేజస్సు, భక్తి పెరుగుతాయి. ఈ సంవత్సరం మనకు అధిక మాసం వచ్చింది. ఈ అధిక మాసంలో ప్రజలందరికీ కూడా భక్తి భావన పెరుగుతుంది. అధిక మాసంలో చేసేటటువంటి దేవతార్చనలు, అధిక మాసంలో చేసేటటువంటి యజ్ఞయాగాదులు, అధిక మాసంలో చేసేటటువంటి వ్రతాలు, పూజలు, నోములు ఇవి అధికస్య అధిక ఫలము అంటే ఒక్కసారి చేస్తే 1000 పుణ్యం కలుగుతుంది. కాబట్టి అధిక మాసంలో ప్రజలందరూ దేవతార్చనలు ఎక్కువగా చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ మాసంలో జ్యేష్ఠ మాసం అధిక మాసంగా వచ్చి రావడం జరిగింది. అయితే జప హోమాల ద్వారా ప్రజలందరూ భక్తి, ఆధ్యాత్మికత పెరిగేటటువంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి. అలాగే ఈ సంవత్సరము వడగాల్పులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ చెప్పిన ఈదురుగాలులు పెరుగుతాయి, వడగాల్పులు పెరుగుతాయి, అకాల వర్షాలు కురుస్తాయి. అకాల వర్షాలు అంటే సమ్మర్ వచ్చింది, సమ్మర్లో వర్షాలు కురిసేటటువంటి విధానాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం అకాల వర్షాలు కురిసేటటువంటి అవకాశము ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఈ సంవత్సరము ముఖ్యంగా పాడ్యమి అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి తేదీ 15/7/2026 బుధవారం నాడు, ఆషాఢ శుద్ధ అమావాస్య తేదీ 12/8/2026 వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. అంటే శుభకార్యాలు ఉండవు. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, శుభకార్యాలు అనేటటువంటివి 15వ తారీఖు 7వ నెల అంటే జూలై 15వ తారీఖు నుండి బుధవారము 12/8 అంటే ఆగస్టు 12వ తారీఖు వరకు
గురు మౌఢ్యమి ఉంది. గురు మౌఢ్యమి కారణము చేత శుభకార్యాలు ఒక నెల రోజుల పాటు ఉండవు, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆశ్వీజ శుద్ధ అష్టమి 19/10/2026 సోమవారం నుండి ఆశ్వీజ బహుళ చవితి వరకు 29/10/2026 వరకు గురువారం వరకు ఈ సంవత్సరము పశ్చాది సప్తమ శుక్రమౌఢ్యమి, అంటే శుక్రమౌఢ్యమి కూడా ఏర్పడవు. గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి రెండు కూడా ఏర్పడబోతున్నాయి. ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసము బహుళ పాఠ్యమి 2/6/2026 నుండి మంగళవారం నుండి సార్థ తీర్థకోటి సహిత యమునా నది పుష్కరాలు. ఈ సంవత్సరము ఏ నదికి పుష్కరాలు వస్తాయంటే యమునా నదికి పుష్కరాలు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి గురుమౌఢ్యంలో శుభకార్యాలు, శుక్రమౌఢ్యంలో శుభముహూర్తాలు లేవు. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఏడవ నెల 8వ నెల ఒక నెల మూఢాలు ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళీ 10వ నెల ఒక 10 రోజులు మూఢాలు, శుక్ర మూఢాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ మూఢాల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకండి. అలాగే ఈ సంవత్సరము యమునా నదికి పుష్కరాలు ఏర్పడతాయి. కాబట్టి మీ దగ్గరలో యమునా నది ఉంటే గనక మామూలుగా మీరు గంగా స్నానం ఆచరించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఈ రకంగా నవనాయకుల యొక్క ఫలితాలు ఉంటాయి. ఏ రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది అంటారు గురుగారు? అయితే ఈ సంవత్సరము అద్భుతంగా మహర్జాతకం పట్టబోయేటటువంటి రాసులు 5 రాసులు ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3 రకాల ఫలితాలు, అంటే ఒక పంచాంగంలో రాశి ఫలితాలను 3 రకాలుగా డివైడ్ చేస్తారు. 1 శుభ ఫలితాలు, 2 మధ్యమ ఫలితాలు, 3 అశుభ ఫలితాలు. ఈ 3 రకాలుగా ఉంటూ ఉంటాయి. ఈ 3లో 12 రాసులు. మనకు 12 రాసుల్లో ఎప్పుడైనా 5 రాసులు మహర్జాతకంగా ఉంటూ ఉంటాయి. అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మహర్జాతకం పట్టేటటువంటి సమయంలో వాళ్ళు ఏది చేసినా అందులో పాజిటివే ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా అలాంటి రాసుల్లో గనక చూసుకుంటే మొట్టమొదటి మిథున రాశి, మీన రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి. ఈ 5 రాశులకు గురుబలం చాలా ఆధిక్యంగా ఉంది. ఆధిక్యంగా ఉన్నప్పటికీ కొన్ని రాసుల వారికి శని ప్రభావం వల్ల ఏమవుతుంది అని అంటే గనక కాస్త ఇబ్బందులు కూడా ఏర్పడుతుంటాయి. కానీ మనము ప్రతి సంవత్సరం ఏం చూస్తాము? గురుబలం మాత్రమే చూస్తాము. గురువు యొక్క స్థాన చలనం వల్ల ఎలాంటి వారికి ఎలా ఉండబోతుంది అని అంటే, గురువు అనుకూలంగా ఉన్నటువంటి వాటిలో ఈ 5 రాసులు మిథునము, మీనము, అలాగే మకరము, వృశ్చికము, కన్య. అందులోనూ టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి రాసుల్లో గనక చూసుకుంటే ముఖ్యంగా మిథున రాశికి టాప్ పొజిషన్ లో ఉంది. అలాగే మకర రాశి టాప్ పొజిషన్ లో ఉంది. అలాగే వృశ్చికం. ఈ 3 రాసులు టాప్ పొజిషన్ లో ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం మహర్జాతకము అద్భుతమైనటువంటి యోగాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, కొత్త బిజినెస్ చేయడము, ఆర్థికపరమైన లావాదేవీలను పెంచుకోవడము, కొత్త ఆస్తులు కొనుక్కోవడము, పూర్వీకుల ఆస్తులు కలిసి రావడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అయితే ముఖ్యంగా ఈ 5 రాసుల వారు ఎవరైతే ఉన్నారో అక్షయ తృతీయ రోజున ఒక మహత్తరమైనటువంటి యాగాన్ని చేస్తున్నాను. ఈ 5 రాసుల వారు ఆ యాగంలో పాల్గొనాలి అక్షయ తృతీయ. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ రాసుల వారు పాల్గొనాలి. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అక్షయ తృతీయ ఎందుకు చేసుకోవాలి అంటే, ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా, వృత్తి వ్యాపార పరంగా ఎవరికైతే లాభాలు కావాలి, నా వ్యాపారం అద్భుతంగా నడవాలి, నా రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి, నేను డబ్బు విపరీతంగా సంపాదించాలి, నేను ఒక రాజులా బ్రతకాలి అనుకున్న ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయ రోజున నేను ఒక మహత్తరమైనటువంటి యాగాన్ని నేను నిర్వహిస్తాను. కేవలం 100 మందికి మాత్రమే దాంట్లో ప్రవేశము. కాబట్టి ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ పేరు మీద ఒక స్లాట్ బుక్ చేసుకోండి. నేను అక్షయ తృతీయకు రావాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఆ రోజున నుండి వాళ్ళతో తప్పకుండా ఒక మహత్తరమైనటువంటి యాగం ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు. అలా తాంత్రిక విధానంలో ఉన్నటువంటి ఒక రహస్యమైనటువంటిది, అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. కాబట్టి అక్షయ తృతీయ రోజు తప్పకుండా అందరూ రండి. యాగం ఎవరెవరు రావాలి అనేది కూడా చెప్తా. ఎవరికైతే డబ్బులు కావాలి, ఎవరికైతే రాజాలా బ్రతకాలి, ఎవరి దగ్గర నేను చేయి చాచకూడదు, నా వృత్తి వ్యాపారము ఆర్థికపరమైనటువంటివి నేను ఎప్పుడు కూడా లగ్జరీ లైఫ్ని అనుభవించాలి, నేను చేసే వ్యాపారము చాలా అద్భుతంగా నడవాలి, ఎవరి దగ్గర కూడా నేను తక్కువ కాకూడదు, నా జీవితంలో డబ్బుకి కొరత ఉండకూడదు, నేను ఇంకా ఒక 10 మందికి సహాయం చేసేలా ఉండాలి తప్ప నేను ఒకరి దగ్గర చేయి చాచేలా ఉండకూడదు అనుకున్న ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయ రోజున వచ్చి ఈ యొక్క హోమం చేసుకోండి. శుభ ఫలితాలు కలుగుతాయండి. ఈ నూతన సంవత్సరానికి గాను పంచాంగ శ్రవణం ఏ విధంగా ఉందో అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు.